హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు, నేను మంచిగా ఉన్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, బయట వర్షం ఫుల్గా పడుతుంది. సో వేడి వేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తే ఒక్కసారి ఇలా ఎగ్ నూడిల్స్ చేసుకొని చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఏవి కావాలంటే అవి. అండ్ దాంతోపాటు ఒక ఎగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో బౌల్లో నూడిల్స్ని ఉడకబెట్టుకోండి. నూడిల్స్ ఎలా ఉడకబెట్టాలి అంటే, కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేసుకోండి మంచిగా. ఒక 80% కుక్ అయితే చాలు. అంటే కుక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని మంచిగా కూల్ వాటర్ వేసుకోండి. సో దట్ అవి మంచిగా సపరేట్ అవుతాయి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాక దాంట్లో అన్ని వెజ్ ఫస్ట్ ఒక ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అన్ని వెజ్జెస్ వేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మంచిగా. సో టర్న్ అయిన తర్వాత మీరు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్నాక దాంట్లో మీకు ఏవైతే స్పైసెస్ అంటే స్పైసీగా కావాలంటే కొంచెం కారం, ఉప్పు మంచిగా చూసుకొని వేసుకోండి. నేను దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ పసుపు కూడా వేస్తాను. అండ్ దాంట్లో లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి. ఇది వితౌట్ సాసెస్ అనమాట, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.